హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో కడియంలోని ప్లాంట్ జోన్ అనే నర్సరీని మీకు చూపించబోతున్నాను. అక్కడ ఎన్నో రంగురంగుల చామంతి పువ్వులు, మందార పువ్వులు చాలా ఉన్నాయి. ఆ నర్సరీ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసి ఆనందించండి. అలాగే నేను కడియంలోని వేర్వేరు నర్సరీల్లో షాపింగ్ చేసి కొన్ని మొక్కలు కూడా కొన్నాను. ఏ మొక్కలు కొన్నానో వాటి ఖరీదంతా కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను కొంచెం పని ఉండి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రికి కడియం దగ్గరే కదా, ఒకసారి వెళ్ళి కొత్త మొక్కలు ఏమైనా వచ్చాయేమో అని చూడడానికి వెళ్ళాను. అలా వెళ్తుండగా హైవేలో ఈ నర్సరీ కనిపించింది ఫ్రెండ్స్. ప్లాంట్ జోన్ ఈ నర్సరీ పేరు. ఎంట్రన్స్లోనే బయట చాలా రంగురంగుల చామంతి మొక్కలు కనిపించాయి. ఒక్కో కుండీలో 200కు పైగా పువ్వులు ఒక బంతిలాగా వీటిని పెంచుతున్నారు. ఒక్కో కుండీ ధర 600 నుండి 800 రూపాయలు చెప్తున్నారు. ఇంకా మందార పువ్వులు కూడా హైబ్రిడ్ మందారాలు చాలా రంగులు ఉన్నాయి. ఒక్కో మొక్క 250 రూపాయల వరకు చెప్తున్నారు. వాటితో పాటు సీజనల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. డయాంతస్, జినియా, మేరీగోల్డ్, వింకా ఇలా చాలా వెరైటీలు ఉన్నాయండి. ఇది చూడండి, పసుపు రంగు చామంతి పూలు. అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా, ఆకులు కనిపించకుండా కుండీ మొత్తం పువ్వులతో నిండిపోయింది. నెక్స్ట్ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే మరువం మొక్కలు ఉన్నాయి. మరువం ప్యాకెట్లో వేసినవి ఒక్కొక్కటి 40 రూపాయలు చెప్తున్నారు. కుండీలో వేసిన మరువం అయితే 300 రూపాయలు చెప్తున్నారు. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆరెంజెస్ చిన్న కుండీలో ఎన్ని కాయలు ఉన్నాయో. ఇలా కొంచెం లోపలికి వెళితే లక్కీ బ్యాంబూ ప్లాంట్స్ ఉన్నాయి. వాటి మధ్యలో గణేశుడు ఉయ్యాల ఊగుతున్నట్లుగా డెకరేట్ చేశారు. ఇంకా యాంథోరియం ప్లాంట్స్, పైనేమో హ్యాంగింగ్ బాస్కెట్స్లో ఫెర్న్ ప్లాంట్స్, క్రీపర్స్ చాలా ఉన్నాయండి. యాగ్లోనిమా ప్లాంట్స్, ఎరికా పామ్, సింగోనియం, జెడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటి ఖరీదులు కూడా చాలా ఎక్కువే చెప్తున్నారు. ఇంకా సక్యులెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అలాగే వైట్ పీస్ లిల్లీ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నర్సరీ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు నేను అక్కడ వేర్వేరు నర్సరీల్లో షాపింగ్ చేసి కొన్న మొక్కలను చూపిస్తాను. దాదాపు ఒక 15 మొక్కలు కొన్నానండి. అవి ఏంటో చూసేద్దాం. ఈసారి కొన్ని వెరైటీ పూల మొక్కలు కొన్నాను. ఇంకా తీగజాతి పూల మొక్కలు ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్నవన్నీ తెచ్చుకున్నాను. ఫస్ట్ కొన్న మొక్క అయితే సింహాచలం సంపంగి మొక్క. సంపంగి మొక్క కొనాలని ఎప్పటి నుండో అనుకుంటున్నా అండి. ఇప్పటికీ కొనగలిగాను. చూడండి, ఒక పువ్వు కూడా విచ్చుకుంది. ఇంకా మొగ్గలు కూడా కొమ్మకి చాలానే ఉన్నాయి. మొక్క చిన్నదైనా మొగ్గలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. దీనిని రీపోటింగ్ చేసినప్పుడు ఎలా రీపోటింగ్ చేసుకోవాలి మీకు సెపరేట్ వీడియో చేస్తాను. చూసారా కొమ్మకు మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఈ మొక్క కాస్ట్ నాకు 300 రూపాయలు పడింది. తర్వాత నేను ఈ ఏస్టర్ చామంతి పూల మొక్కల్ని కొన్నాను. 3 రంగులు తీసుకున్నాను. ఒకటేమో లైట్ వైలెట్ కలర్, మొగ్గలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకొకటి డార్క్ వైలెట్, ఇంకొకటి మెజెంటా పింక్ కలర్. అలా 3 రంగులు తీసుకున్నాను. ఒక్కో మొక్క ఇది 30 రూపాయల చొప్పున 3 మొక్కలకు 90 రూపాయలు అయింది. తర్వాత ఒక ఫ్రూట్ ప్లాంట్ కూడా కొన్నాను. స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. దీన్ని కూడా నేను ఎప్పటి నుండో కొనాలి అనుకుంటున్నా. ఇది సత్యనారాయణ నర్సరీలో కొన్నాను. ప్రైసెస్ అక్కడ రీజనబుల్గానే ఉన్నాయి. స్టార్ ఫ్రూట్లో 2 వెరైటీలు ఉన్నాయి. ఒకటి తీయగా ఉండే స్టార్ ఫ్రూట్, ఇంకొకటి పుల్లగా ఉండే స్టార్ ఫ్రూట్. నేను పుల్లగా ఉండే స్టార్ ఫ్రూట్ మొక్కను తీసుకున్నాను. ఈ స్టార్ ఫ్రూట్ డయాబెటీస్, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి. ఈ మొక్క ఖరీదు నాకు 125 రూపాయలు పడింది. దీనిని రిపోర్టింగ్ చేసినప్పుడు సెపరేట్ వీడియో చేస్తాను. తరువాత ఒక డాలియా మొక్కను కూడా కొన్నానండి. రెడ్ కలర్ తీసుకున్నాను. మొక్క నిండా దాదాపు 20 వరకు మొగ్గలు ఉన్నాయి. మొక్క కూడా చూడడానికి ఎక్కువ కొమ్మలు, మొగ్గలతో ఆరోగ్యంగా ఉంది. చూడగానే కొనాలి అనిపించింది, అందుకే తీసుకున్నాను.
డాలియా ఫ్లవర్స్ పూసిన తర్వాత వాడిపోకుండా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి కదా. డాలియా మొక్కకు ఫుల్ సన్లైట్ ఉండాలి. ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత మంచిది. దీన్ని నేను సిమెంట్ కుండీతో పాటు తీసుకున్నాను, అందుకని కాస్ట్ ఎక్కువ పడింది. 250 రూపాయలకు కుండీతో కలిపి ఈ మొక్కను కొన్నాను. ప్రైస్ రీజనబుల్లో కాదో మీరే చెప్పాలి. 300 రూపాయలు చెప్పారు, 250కి ఇచ్చారన్నమాట. నెక్స్ట్ ఇంకా 2 క్రీపర్ వెరైటీ పూల మొక్కల్ని కూడా కొన్నాను. క్రీపర్ అంటే తీగజాతి పూల మొక్కలండి. ఇది బ్లీడింగ్ హార్ట్ దీని పేరు. అక్కడక్కడ మన గార్డెన్లో క్రీపర్ ప్లాంట్స్ పెట్టుకుంటే బాగుంటుందని దీన్ని కొన్నాను. అస్సలు క్రీపర్ వెరైటీస్ నా దగ్గర ఏమీ లేవండి, ఒక్క సన్నజాజి ఉంది అంతే. అందుకని ఈ బ్లీడింగ్ హార్ట్ని కొన్నాను. ఇది ఎన్నేళ్ళైనా కూడా మొక్క పాడవకుండా ఉంటుంది, గుత్తులుగా పూలు పూస్తుంది. బాగా పూలు పూసినప్పుడు వీడియో చేసి మీకు చూపిస్తాను. జస్ట్ చిన్న సపోర్ట్ ఇచ్చామంటే తీగలా గల్లేసుకుంటుంది. దీని కాస్ట్ నాకు 50 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇంకొక తీగజాతి మొక్క, ఇది గార్లిక్ వైన్ అంటారు. లైట్ పింక్ కలర్లో చాలా విపరీతంగా పూలు పూస్తుందన్నమాట. గుత్తులు గుత్తులుగా పూస్తుంది. మొక్క ఇంకా చిన్నది కదా, ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు. పక్కన వీటి పువ్వులు ఎలా ఉంటాయో పిక్ పెడతాను చూడండి. దీని కాస్ట్ నాకు 40 రూపీస్ పడింది. తర్వాత 2 మందారం మొక్కలు కూడా కొన్నానండి. ఒకటి బేబీ మందారం పింక్, ఇంకొకటి హైబ్రిడ్ మందారం. బేబీ మందారం గ్రౌండ్ ఫ్లోర్లో నేల మీద వేసుకుందామని కొన్నాను. నా దగ్గర ఆల్రెడీ బేబీ మందారం నేలలో ఉండేది. సడన్గా ఏమైందో తెలీదు, సమ్మర్లో ఎండిపోయి చనిపోయింది. అందుకని అదే ప్లేస్లో వేయడానికి దీన్ని కొన్నాను. ఇంకొకటి హైబ్రిడ్ మందారం డార్క్ పింక్ కలర్. పువ్వు పూసింది కానీ ఆల్రెడీ వాడిపోయింది. ఒక్కో మొక్క ఇది 60 రూపాయలకు కొన్నాను. తర్వాత గులాబీ మొక్కలు కూడా కొన్నాను. ఇవి 2 కూడా తెల్ల గులాబీ మొక్కలే. మా పిన్ని తీసుకుందాం వీటిని అంటే కొన్నాను. ఇవి కోకోపీట్లో పెంచుదాం అనుకుంటున్నాను. కోకోపీట్లో గులాబీలు ఎలా పాటింగ్ చేసుకోవాలో మీకు వీడియో చేసి చూపిస్తానండి. నేను ఆల్రెడీ కోకోపీట్లో 2 గులాబీ మొక్కలను పెంచుతున్నాను. రిజల్ట్ చాలా బాగుంది. మొగ్గలు పూలు చాలా ఎక్కువ పూస్తున్నాయి. ఒకటేమో కాశ్మీరీ గులాబీని పెంచుతున్నాను, ఇంకొకటేమో జుమేలియా అంటారు దీన్ని. దీన్ని కూడా కోకోపీట్లోనే పెంచుతున్నాను. మొగ్గలు చూసారా ఎన్ని వచ్చాయో. తర్వాత ఈ లైట్ పింక్ కలర్ పెంటాస్ మొక్కను కొన్నాను. పెంటాస్ సంవత్సరం మొత్తం కూడా పూలు పూసే మొక్క. మొగ్గలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ పెంటాస్లో నా దగ్గర డార్క్ పింక్ కలర్ కూడా ఉంది. ఇది వేరే కలర్ అన్నమాట. దీని కాస్ట్ నాకు 35 రూపాయలు పడింది. తర్వాత ఇది ఎల్లో అల్లమండ ప్లాంట్ డ్వార్ఫ్ వెరైటీ. పొట్టిగానే మొక్క ఎదుగుతుంది. ప్రెజెంట్ ఫ్లవర్స్ ఏమీ లేవు. మన సబ్స్క్రైబర్ ఒకరు అల్లమండ ప్లాంట్ కేర్ చెప్పమని అడిగారు, అందుకని ఈ మొక్కను కొన్నాను. 30 రూపీస్కి నేను దీన్ని కొన్నాను. లాస్ట్గా క్రాటన్ ప్లాంట్ ఆల్టర్నేంత్రా అంటారు దీన్ని. ఆర్నమెంటల్ ప్లాంట్ అన్నమాట. చిన్న మొక్క వేసుకుంటే చాలు కుండీ అంతా నిండిపోతుంది. ఇది 6 రూపీస్కి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేను ఏ మొక్కలు కొన్నానో ఎంత కాస్ట్కి కొన్నానో చూపించాను కదా. మీకు ఏ ప్లాంట్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.